ధీరజ్ విషయంలో సేనాపతి భద్రావతి ప్లాన్ని తిప్పికొట్టిన నర్మదా ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ప్రసాదరావు శాశ్వతంగా అంటే రామరాజుతో పూర్తిగా సాగర్ని విడదీసేయాలి అన్న ఉద్దేశంతో ఇంటికి కూతుర్ని పంపించాం కదా, సారి కూడా పంపించాలి అని ఇంట్లోకి కావాల్సిన సామానాలన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తాడు. ఇస్తే నర్మదైతే అడ్డుకుంటుంది కానీ సాగర్ మామయ్య మత్తులో ఉన్నాడు కదా. సో కావాలి మా మామయ్య తన కూతురి మీద ప్రేమతో నా మీద ప్రేమతో సారి తీసుకొస్తే వద్దు అని చెప్పడానికి మీరెవరు? మా వాటాలో ఆ సారిని మేము పెట్టించుకుంటాము, ఆ సామానాలు మాకు కావాలి అని సాగర్ చెప్పేసరికి ఇంకా తిరుపతిని అలాగే ధీరజ్ని కూలి వాళ్ళుగా మార్చి ఇంకా సామానాలన్నీ కూడా లోపల పెట్టేటట్టు చేస్తారు. వాళ్ళు కాస్త వాళ్ళకి తిక్క తీర్చాలి అన్న ఉద్దేశంతో సామానాలు మోసినందుకు గాను 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా సాగరు ఇటు ప్రసాదరావు ఇద్దరు షాక్ అయ్యి అదేంటి 10,000 ఏంటి అంటూ అడిగిన ప్రశ్నకు గట్టిగా సమాధానం ఇచ్చి కౌంటర్ ఇస్తాడు ధీరజ్. అయితే ఇచ్చేసరికి చప్పుడు తాంబేలా సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాదరావు. ఇంకా అంతా బాగానే ఉంటుంది. ఇంకా నర్మదైతే బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. ఏంటక్క, ఏంటి బాధపడుతున్నావా? లేదు, సాగర్ ఎలా మారిపోయాడో అర్థం కావట్లేదు. మా నాన్న మాయలో పడిపోయాడు. మా నాన్న మైకంలో పడిపోయి తన తండ్రితో ఇలా గొడవలకి దిగుతుంటే ఉండడం నా వల్ల కావడం లేదు. చూస్తూ ఉండలేకపోతున్నాను, కానీ నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అంటూ ఇంకా నర్మద బాధపడుతూ ఉంటుంది. బాధపడక వదినా, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అన్నయ్యలో మార్పు తీసుకొస్తాను. తీసుకొచ్చి మీ నాన్నకు బుద్ధి చెప్తాను. మీ నాన్నని ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు అంటూ ఇంకా ధీరజ్ అనగానే చచ్చా అలా అంటావేంటి ధీరజ్? మామయ్య కుటుంబంలోంచి ఏ ఒక్కరిని నేను దూరం చేయాలని అనుకోవడం లేదు. అయినా తండ్రి కొడుకుని దూరం చేసే హక్కు అధికారం ఎవరిచ్చారు? మా నాన్న మరీ మూర్ఖత్వంగా మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. మా నాన్నకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. అందులో నేను ఎలాంటి అనుమానం వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. నువ్వు ఏం చేయాలనుకున్నా చేసుకో, మా నాన్న అని నువ్వు మాత్రం వెనక్కి జంకొద్దు ధీరజ్ అని చెప్పాను. కానీ సరే అత్తయ్య ఏమనుకుంటున్నారో ఏంటో అనగానే నేనెందుకు అనుకుంటాను గవర్నమెంట్ కోడలా? నువ్వేంటో నాకు తెలీదా? నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా అని చెప్పి ఇంకా అప్పుడే బుజ్జమ్మ కాస్త వస్తుంది. వచ్చేసరికి అది కాదత్తయ్య, సాగర్ అలా ప్రవర్తిస్తున్నాడు కదా, నేను అడ్డుకోలేకపోతున్నాను. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేస్తున్నావు కదా నర్మదా. పైగా వాడు నోటుకొచ్చినట్టల్లా తల్లిని పెళ్ళాన్ని అనే తేడా కూడా లేకుండా నోటుకొచ్చినట్ట ఎలా మాట్లాడుతున్నాడు? ఆ మాట అనొచ్చా అనకూడదా అన్న ఇంగిత జ్ఞానం కూడా వాడికి తెలియడం లేదు. అదంతా మా నాన్న వల్లే అత్తయ్య అంటూ ఇంకా నర్మద మాట్లాడుతుంది. ఏం కాదు, అంతా నేను సెటరేట్ చేస్తాను కదా, మీరేం టెన్షన్ పడకండి. అమ్మా నీకు మరొక విషయం చెప్పాలి అనేసరికి ఏంట్రా చిన్నోడా, ఏ విషయం అనగానే ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి భాగ్యం చెప్పింది కదా, ఆ విషయాన్ని కాస్త చెప్తారు. ఏంటి, దీనికి కూడా భాగ్యమే చేసిందా? నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అత్తయ్య. అందుకే ఎందుకంటే కరెక్ట్గా వల్లి అక్కని నేను హాస్పిటల్కి తీసుకువెళ్దామని ప్లాన్ చేశాను. అదే సమయానికి భాగ్యం కాస్త మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నను ఉసుగొల్పింది. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అత్తయ్య. ఏదైనా సరే ఖచ్చితంగా క్లియర్గా తెలియాల్సిందే. వల్లి యొక్క కడుపుతో ఉందని నాకు అనుమానం అయితే ఉందత్తయ్య. ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాము, చెక్ చేయించాము, కానీ దగ్గరుండి మేము చెక్ చేయించలేదు. కానీ రిపోర్టులు తీసుకొచ్చి వల్లి అక్క ఇచ్చింది. ఆ రిపోర్ట్స్ తనవో తెలియదు, ఎవరివో తెలియదు. పైగా రిపోర్ట్స్ ఇప్పుడు కనిపించట్లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అని చెప్తున్నారా తప్ప వేసుకోవడం లేదత్తయ్య. ఒక కంట మీరు కనిపెట్టండి. మేము ఎంతసేపు కనిపెడుతుంటే అనుమానం వస్తుంది కాబట్టి వాళ్ళ గురించి మాకు అన్నీ తెలిసిపోయాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కదా. మీరు కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేయండి అత్తయ్య.
అసలు వల్లి అక్క కడుపుతో ఉందా లేదని. ఇది కూడా వాళ్ళమ్మ నాటకమేనేమో అని అనిపిస్తుంది. చందు బావ వద్దు అని అన్నాడు కదా వల్లి అక్కని. సో ఎక్కడ మామయ్య గారికి చెప్పేస్తారేమోనన్న భయంతో వల్లి అక్కను మళ్ళీ కాపురానికి పంపించడం కోసమే ఇలా ప్లాన్ చేసిందేమోనని నా మనసు కనిపిస్తుంది అత్తయ్య. ఎందుకైనా మంచిది మీరొక్కసారి అబ్జర్వ్ చేయండి అనగానే సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి సరే నేను ట్రిప్ ఉంది ట్రిప్కి వెళ్తాను అని చెప్పాను. కానీ ఇప్పుడు ట్రిప్ ఏంటి, ఎవరో బుక్ చేశారు వెళ్తున్నాను అని చెప్పాను. కానీ సరే ధీరజ్ అని చెప్పి ఇంకా మమ్మల్ని పలానా చోట దింపే అనగానే సరే అని దింపేస్తాడు. దింపేసిన తర్వాత దింపేసి ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఒక అతను ఆ బస్ స్టాండ్ దగ్గరే నిలబడి ఉంటాడు. నిలబడి ఉండడంతో అక్కడే పికప్ చేసుకోవాలి, కానీ ధీరజ్కి ముందు బస్ స్టాండ్ అని చెప్తాడు. ముందు బస్ స్టాండ్ అనగానే వీళ్ళు ఇతను ఎక్కడైతే ఉన్నాడో ఆ బస్ స్టాండ్ దగ్గరే దింపేస్తాడు. ఏంటి వచ్చావా అనగాని వచ్చాను సార్, ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు ఆ ధీరజ్ కారు వేసుకుని వస్తాడు కదా, రావడంతో ఆ ధీరజ్ కారులోకి వెళ్తాను. వెళ్ళి ఈ బాక్స్ని అందులో పెట్టి అందులో ఉన్న మారక ద్రవ్యాలని మేమైతే అందులోనే వదిలేస్తాను. ఎదర పోలీసులతో రెడీగా ఉన్నారు కదా అనగానే రెడీగానే మేము ఉన్నాము. ధీరజ్ ఖచ్చితంగా ఈ కేసులో ఇరుక్కుంటాడు సార్, ఇరుక్కునేటట్టు మేము చేస్తాము అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంటక్క ధీరజ్ అంటున్నారు, ఇంతకీ ఆ ఫోన్లో మాట్లాడుతుంది ఎవరో ఏంటో ఒక్కసారి చూడు అనగానే సరే ఒక్క నిమిషం అని అతని చేతి మీద గుద్దేయడంతో ఇంకా అతని చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. పడిపోవడంతో అయ్యయ్యో ఫోన్ కింద పడిపోయిందే అని సారీ అండి సారీ అని ఇంకా నర్మద చెప్తూ ఉంటుంది. ప్రేమ ఈలోపు ఫోన్ని కాస్త తీసి చూసేసరికి వాళ్ళ నాన్న నెంబరు, తండ్రి నెంబరు గుర్తుంటుంది కదా, వాళ్ళ నాన్న నెంబర్ అయ్యేసరికి ఇదిగోండి అని ఫోన్ ఇచ్చేసి మాట్లాడకుండా నర్మతను తీసుకుని పక్కకు వచ్చేస్తుంది. సరే సరే నేను మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు ధీరజ్ని ఇరికించడానికి. మనం వీళ్ళ ప్లాన్ని వీళ్ళకే తిప్పి కొట్టాలి. ఇదంతా మా నాన్న మా అత్త చేస్తున్న ప్లాన్ అనుకుంటాక్క అని చెప్పనేసరికి ఇప్పుడు ఎలాగా అని చెప్పాను. కానీ ఇప్పుడు ధీరజ్ ఇక్కడికే కారు వేసుకుని వస్తాడు కదా, ధీరజ్కి నేను ఒక మెసేజ్ చేస్తాను. ఆ మెసేజ్ని బట్టి ధీరజు నడుచుకోమని చెప్తాను. అంటే మనం ఎవరో తెలియనట్టుగా ధీరజ్ని నడుచుకోమని చెప్తాను. మనం కారెక్కి ఆయన్ని మాటల్లో పెట్టి ఆయన తీసుకొస్తున్న ఆ బొట్టల్లో ఉన్నవి కాస్త తీసుకుని మనం మా అత్త వాళ్ళ కారులో పెట్టేయాలక్క అని చెప్పాను. కానీ ఓకే డన్ అని చెప్పి ఇంకా పక్కనే ఏదో బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ కాస్త తీసుకుని తగిలించేసుకునేసరికి ధీరజ్కి సైడ్కి వెళ్ళి ఫోన్ చేస్తుంది ప్రేమ. ఇప్పుడు మేము కారులో ఎక్కుతాము, నువ్వు ఏం మాట్లాడద్దు, మేము కేవలం ప్యాసింజర్లని అనుకుని మాత్రమే మాతో మసులుకో. అర్థమవుతుందా ధీరజ్, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది. ముందు నేను ఇప్పుడు వివరించి చెప్పలేను. నువ్వు మేమున్న బస్ స్టాండ్ దగ్గరికే రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా అనగానే అవును, నేను పికప్ చేసుకోవాల్సిన వ్యక్తి అక్కడే ఉన్నాడు అనగానే సరే సరే అని ఉంటానని ఫోన్ పెట్టేసి అక్కడే నిలబడేసరికి ఇంకెతను వచ్చి సార్ మీరేనా అనగాని అవును నేనే, కొంచెం ఆ బాక్సు అక్కడ పెట్టగలవా అని చెప్పాను. కానీ ఓకే సార్ అని ఇంకా బాక్సును కాస్త కారులో వెనకాల కూర్చుంటాడు కదా, వెనకాల పక్కన పెట్టేసరికి సార్ కొంచెం ఏమనుకోకుండా మమ్మల్ని కొంచెం ఎదర డ్రాప్ చేయగలరా ప్లీజ్ సార్, ఎండలో చాలాసేపటి నుంచి ఉన్నాము, ఏ వెహికల్ రావట్లేదు ప్లీజ్ సార్ అంటూ ధీరజ్ని బ్రతిమాలేసరికి సరే ప్లీజ్ అండి సరే అని చెప్పాను. కానీ ఇంకా ఎదర ప్రేమ కూర్చుంటుంది, పక్కన నర్మద కూర్చునేసరికి అంటే దగ్గరలోనే కూర్చునేసరికి అంటే సారీ సార్, మిమ్మల్ని మేము ఇందాక చూసుకోకుండా డాష్ ఇచ్చేసాము, మీ ఫోన్ ఏమైనా పగిలిందా సార్, ఏదైనా జరిగిందా సార్, కొత్త ఫోన్ కొనివ్వమంటారా అని ప్రేమ పక్కన కూర్చుని అంటే ముందు సీట్లో కూర్చుని వెనక్కి తిరిగి అతనితో ఓతగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రేమ అతనితో అంతలా మాట్లాడుతుంది అని ధీరజ్ అనుకుంటాడు. ఇంకా తెగ మాట్లాడుతుండగానే ఈలోపు నర్మద ఏం చేస్తుందంటే అతను తీసుకొచ్చి పెట్టిన అట్టపెట్టి అతనికి నర్మదకి మధ్యలో పెట్టుకునేసరికి ఇంకా స్లోగా అంటే అదొక ట్రైలా ఉంటుంది, అది జాయిగా ఓపెన్ చేసి ఇంకా తన చీరని దాని మీద వేసి అందులో ఉన్న ఒక్కొక్కటి తను తీసుకొచ్చిన బ్యాగ్లో పెట్టేస్తుంది. బ్యాగ్లో పెట్టేసరికి
సార్ నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం వాటర్ తీసుకుంటారా అనగానే కార్లో వాటర్ లేదు మేడం అని చెప్పనేసరికి ప్లీజ్ సార్ అని చెప్పాను అని వెనకాల అతను అడగానే నేను తీసుకుంటాను వాటర్, అమ్మాయిలు మాట్లాడుతున్నారు కదా సో నేను తీసుకుంటాను అనగానే ఒక షాప్ దగ్గర ఆపుతాడు. షాప్ దగ్గర ఆపేసరికి ఇంకా షాప్ దగ్గర ఆపడంతో అతను దిగి వాటర్ బాటిల్ అలాగే చిప్స్ ప్యాకెట్ అది కావాలి ఇది కావాలని ప్రేమ కాస్త అతనితో పాటు దిగి ఇద్దరు కూడా అవి కావాలి ఇది కావాలని అన్ని అతనితో కొనిపిస్తుంటారు. ఈ లోపు నర్మద ఆ బాక్స్లో ఓపెన్ చేసి అందులో ఉన్నవన్నీ కూడా తీసుకుని ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా నర్మద వక్క చూసేసరికి ఓకే డన్ అని ఫింగర్ చూపించడంతో సరే రండి వెళ్దాము ఆలస్యం అవుతుంది అని చెప్పి ఇద్దరు మళ్ళీ కార్లో ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత మీ ఫోన్ నెంబరు అనగాని అయ్యో ఫోన్ నెంబర్ ఇవ్వనా, ఇస్తాను రాసుకోండి అని చెప్పి ఏది మీ ఫోన్ ఎలా ఇవ్వండి నేను ఫీడ్ చేస్తాను అని చెప్పి ఫోన్ నెంబర్ని కాస్త ఫీడ్ చేస్తుంది. ఏమని ఫీడ్ చేశారు అనగానే ఆ ఫోన్ కాంటాక్ట్లో మీ వాళ్ళే కాకుండా ఎక్స్ట్రాగా ఏ పేరు అయితే ఉందో అది నా నెంబరే, కనుక్కోండి, ఆ మాత్రం మీరు కనుక్కోలేరా ఏంటి అంటూ ఇంకా వయ్యారాలు పోతూ ప్రేమ మాట్లాడేసరికి ఇదేంటి ఇది ఇంతలా తిప్పేసుకుంటుంది, వీడికేదో మూడింది, వీడు ఖచ్చితంగా బుక్ అవుతాడు బకరా అవుతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉండేసరికి ఇంకా సరే ఇక్కడ ఆపేయండి సార్ ఇక్కడ దిగుతాము అని చెప్పి దిగడంతో అమౌంట్ ఎంత అనగాని వాళ్ళ డబ్బులు నేను ఇస్తాను అని చెప్పి ఇంకా కారులో ఉన్న అతను అంటాడు. సరే సార్ అని చెప్పి ఓకే మేడం వెళ్ళండి అనగానే ఇంక ఇద్దరు దిగిపోతారు. దిగిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి అనగాని ఈ సరుకుని తీసుకెళ్ళి మా 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 నాన్న వాళ్ళ కారులో పడేయాలి అని చెప్పాను. కానీ అదెలా కుదురుతుంది అనేసరికి సరే వాళ్ళు వస్తున్నారేమో వాళ్ళు కూడా ఇదే రూట్లో రావాలి, వస్తున్నారేమో చూస్తాను, వచ్చేసప్పటికి నేను కళ్ళు తిరిగి పడపోతున్నట్టు నువ్వు పట్టుకున్నట్టు యాక్ట్ చెయ్యి, ఆ సంచిని వాళ్ళ కారులోనే పడేద్దాము అని చెప్పాను. కానీ సరేనని ఇంకా సంచి పట్టుకుని నిలబడేసరికి వీళ్ళిద్దరూ వెనకాలే ఫాలో అవుతున్నారు కదా, వీళ్ళ కారులో దిగడం చూసుకోరు వీళ్ళు. ఇంకా కొంచెం డిస్టెన్స్లో వాళ్ళకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి ఆగి వచ్చేసరికి ఇంకా నా ప్రేమ కొంచెం కళ్ళు తిరిగినట్టుగా నర్మద మీద పడుంటుంది. వీళ్ళ కారు వస్తుందన్న విషయం తెలుసుకోకుండానే నర్మద కావాలని వీళ్ళకి అబ్జర్వేషన్ ఉండకుండా వీళ్ళ కారే అని నర్మద వాళ్ళకు తెలియనట్టుగా ఆపండి ఆపండి అనేసరికి కారు ఆగుతారు. కారు ఆగేసరికి ఏమైంది అని చెప్పాను. కానీ అది ఏమీ లేదులేండి, ప్రేమ ఏంటి అలా ఉంది అని భద్రావతి అడుగుతుంది. తనకి ఎండకి కొంచెం కళ్ళు తిరిగినాయి, కొంచెం మా ఇంటి దగ్గర దిగబెట్టేస్తారా, నేను ఇంటి దగ్గరికి వెళ్ళడం లేదు, పోనీ ఎక్కడైనా దిగబెట్టండి, అట్నుంచి మేము ఆటోకి వెళ్ళిపోతాం, ఈ రూట్లో ఏమీ రావడం లేదు. మరి ఏమీ రానప్పుడు ఈ రూట్కి ఎందుకు వచ్చారు, పని మీద వచ్చామండి అనేసరికి సరే కూర్చోండి అనగానే ఇంకిద్దరు కూడా వెనకాల సీట్లో కూర్చుంటారు. ఇద్దరు వెనకాల సీట్లో కూర్చునేసరికి ఇంకా కొన్ని వాటర్ తీసుకుని నా ప్రేమ మొహం మీద చిలకరించడంతో ప్రేమ స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చేసరికి ఏమైంది అక్క అని చెప్పనగానే ఏమవ్వడం ఏంటి ఇలా జరిగింది అని చెప్పాను. కానీ అవునా మా నాన్న కారు ఎందుకు ఎక్కించావు అనగానే ఇన్ని రోజులు ఈ కారులో కదా నువ్వు తిరిగింది, ఇప్పుడు ఈ కారు ఎక్కించినందుకు ఫీల్ అయిపోతున్నావా? అవును ఫీల్ అయిపోతున్నాను, దిగిపోదాం అక్క, ఇక్కడ వీళ్ళ కారులో ఎక్కొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోతాం, దిగు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వాళ్ళు చేతిలో ఉన్న బ్యాగ్ని కాస్త ఆ కారులోని అక్కడే పెట్టేసి దిగిపోయి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఉంటుంది చూడు వీళ్ళకి, వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు. పోలీసులు ఫోన్ చేసి పలానా కారులో ఉన్నాయని వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ధీరజ్ కారును కాస్త పోలీసుడు చెక్ చేస్తానని పట్టుకుంటాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని చెప్పాడు కదా, సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ధీరజ్ కారు ఆపుతాడు. ఆపిన తర్వాత ధీరజ్ కారు ఎప్పుడైతే ఆపుతారో వెంటనే ఇంకా ఆ బాక్స్ తెచ్చిపెట్టిన అతను కాస్త దిగి పారిపోతాడు. పారిపోతున్నాడేంటి, ఏమున్నాయి ఆ బాక్స్లో అనగానే నాకేమీ తెలియదు సార్ చూడండి అనేసరికి ఏమైనా తప్పుడు పని చేస్తున్నావా అని చెప్పి చూడడంతో ఫ్రూట్స్ ఉంటాయి తప్ప ఏమీ ఉండవు, ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి, ఇదేంటి ఈ బాక్స్లోనే కదా ఏయో పెడతాను అని చెప్పారు, మరి ఫ్రూట్స్ తప్ప ఏమీ లేవు, వీడిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేయించాలి, ఏ కారణం చూపించి అరెస్ట్ చేయాలి అనగానే అతను ఎందుకు అలా పారిపోయాడు తెలియదు సార్, ఎందుకు పారిపోయాడో ఏంటో నాకు తెలియదు, బహుశా పోలీసులంటే భయమేమో అతనికి అని చెప్పనగానే ఏమో తెలీదు, ఏమున్నాయి బాక్స్లో ఫ్రూట్స్ ఉంటాయి సార్, ఫ్రూట్స్ అని చెప్పాడు అనేసరికి
సరే నువ్వు వెళ్ళు అనగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మేడం కార్ ఆపండి అనేసరికి ఏ కార్ ఆపడం ఏంటి మేడం, కార్ ఆపి ప్రతి కార్ని చెక్ చేయమని చెప్పారు, చూడండి ఆ కారు చూడండి అనేసరికి ఇంకా ఇతను పక్కకి వెళ్ళి ఆలోచిస్తుండగా మిగిలిన పోలీసులు వీళ్ళంతా కూడా వెనకాల వచ్చే భద్రావతి వాళ్ళ కారుని ఆపి చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి అందులో దొరుకుతాయి వీళ్ళు పెట్టిన స్మగ్లింగ్ మందు బాటిల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. దొరికేసరికి అవి చూసి ఒక్కసారిగా భద్రావతి సేనాపతి షాక్ అయిపోతారు. ఇదేంటి, ధీరజ్ గారు కారు నిరికిద్దామని చూస్తే మన కారులో ఇవెవరు పెట్టారు, మాకేమీ తెలీదు అనగానే మీకు తెలియపోవడం ఏంటి, ఉన్నది మీ కారులో మీ ఇద్దరే, అంటే దొంగ సరుకుని మీరు రవాణా చేస్తున్నారా, మీరు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారా, ఏంటిదంతా, ఇలాంటి మారక ద్రవ్యాలు మీరు ఇలా సపోర్ట్ చేస్తే మీ కార్ సీజ్ చేయబడుతుంది, దిగండి మీరు. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని కార్ని సీజ్ చేయని చెప్పనగానే ఓకే సార్ అని చెప్పి చేసేసరికి ఈ లోపు అతను వస్తాడు. ఏంటిది అనగానే ఏమైంది అనగానే వీళ్ళ కార్లో ఇవి దొరికాయి సార్ అనేసరికి ఒక్కసారికి ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఎందుకంటే ధీరజ్ కార్లో దొరకాల్సినవి వీళ్ళ కార్లో దొరికినందుకు ఇంకా షాక్ అయ్యేసరికి సరే అని ఇంకా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు, కారుని సీజ్ చేస్తారు. సీజ్ చేయడంతో ఇంకా ధీరజ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ప్రేమ నర్మద్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అసలు, మీరు అతనితో ఎందుకు అలా మాట్లాడారు, అసలు ఏం జరిగింది ఏమైంది అంటూ ఇంకా ధీరజ్ అడగడంతో మొత్తం విషయం చెప్పుకొస్తారు. ఓహో, వాళ్ళ ప్లాన్ని వాళ్ళకే తిప్పికొట్టారా, మరి పదండి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటారు కదా, వెళ్ళి ఝలక్కిద్దామని ముగ్గురు కూడా వెళ్తారు. ఏంటి భద్రావతి పెద్దమ్మ ఏం చేస్తున్నావు, ఒకటనుకుంటే మరొకటి అయిందని ఫీల్ అవుతున్నావా ఏంటి, అవుతావులే, ఎందుకంటే నన్ను ఇరికించి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టాలని కదా ట్రై చేసావు, అది మారక ద్రవ్యాలు నీ కారులోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు కదా, మీరిద్దరు వేసిన ప్లాను వీళ్ళిద్దరూ పసిగట్టారు, అందుకే నా కారులో ఎవరో తెలియని ప్యాసింజర్లా ఎక్కి వాడిని నానా మాటలు పెట్టి వాడిని మాయ చేసి మభ్య చేసి వాడి దగ్గర ఉన్నవన్నీ కూడా వీళ్ళ బ్యాగ్లో పెట్టుకుని సర్దుకుని అదే బ్యాగుతో మీ కారులోకి ఎక్కారు, మీతో ప్రేమ గొడవపడి ఆ కారులోంచి మమ్మల్ని బయటకు తోసేసేటట్టు చేశారు, ఇంకా తోసేసేటట్టు చేసేసరికి ఆ మారక ద్రవ్యాలు మీరు దొరికిపోయారు అంటూ చెప్పడంతో ఏంట్రా, నేను నిన్ను ఇరికిద్దాం అనుకుంటే నువ్వు నన్ను ఇరికించావా, అంతే మరి, ఎదటోళ్ళని ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనకి ఇలాంటి పనే జరుగుతుంది, ఎందుకంటే మనం ఎదటోళ్ళకి అపాయం చేయాలని ట్రై చేస్తే అది కాస్త మనకే రివర్స్ వస్తుందన్న విషయం మీరు క్లియర్గా తెలుసుకోవాలి పెద్దమ్మ, లేదంటే ఇలాంటి ప్రమాదాలే కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విశ్వగాడు తప్పు చేశాడు కాబట్టే విశ్వగాడికి శిక్ష వెయ్యాలి అనుకున్నాను, శిక్ష వేశాను, అంతే తప్ప మీరు వేరేగా అర్థం చేసుకుని వేరే రకంగా చేస్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది, లేదంటే మాత్రం ఇలాగే సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు, ఏం కాదు, మీరు ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తే అలానే ఉంటుంది అని చెప్తున్నాను కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా సైలెంట్ అయిపోతారు. చూడండి ఇన్స్పెక్టర్, నీతి న్యాయంగా చేస్తే బాగుంటుంది, మీరు కూడా వీళ్ళతో కుమ్మక్కై ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేనేం చెయ్యాలో అది చేస్తాను, అర్థమవుతుందా, ఈసారి మా దాంట్లో పెట్టాలనుకుంటే మీ దాంట్లోనే పెట్టి మిమ్మల్ని ఇరికిస్తాను అంటూ చెప్పడంతో ఏంటి భయం వేస్తుందా, నేను పక్కకు ఇంకొకసారి ధీరజ్ జోలికి రావాలి అని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనత్తా, నీకు నేను ఎన్నిసార్లు చెప్తున్నా కానీ నీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి ధీరజ్ విషయంలో ఎందుకు కలగ చేసుకుని ధీరజ్కి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారో తెలియడం లేదు. విశ్వ తప్పు చేశాడు, అది మీరు గుర్తించండి, విశ్వ చేసిన తప్పుకే వాడు శిక్ష అనుభవించాడు, అది మీరు గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది, లేదు ధీరజ్ వల్లే వాడు శిక్ష పొందాడు అన్న ఉద్దేశంతో మీరు ఉంటే ఎప్పటికీ మీరు ఇలానే ఉంటారు, అది మాత్రం తెలుసుకోండి అని చెప్పి ఇంకా నర్మదా, ప్రేమ అలాగే ధీరజు ముగ్గురు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు.
వచ్చేసరికి ఈ లోపు విశ్వ బెయిల్ తీసుకుని వస్తాడు. బెయిల్ తీసుకుని రావడంతో ఇంకా అక్కడి నుంచి కాస్త విడిపించుకుని వెళ్తారు. మీరేంటత్త ఎలా జరిగింది అనగానే, అది మేం చేసిన ప్లాన్ కాదురా, ధీరజ్ గాడికి చేసింది. వీళ్ళిద్దరూ కలిసి, తోటి కోడళ్ళిద్దరూ కలిసి అది నా వైపుకు తిప్పారు. అవి మా కారులో దొరికేటట్టు చేశారు, లేదంటే వాళ్ళ కారులోనే దొరుకుండేవి అనేసరికి ప్రేమ ఎలా అయినా మారిపోయిందత్త. అవును, మారిపోతుంది. వాడిని పెళ్లి చేసుకుంది కదా, మారిపోకపోతే ఎలా ఉంటుంది? అందుకే మారిపోయింది అది అంటూ మాట్లాడేసరికి, అదే కదా నేను చెప్తున్నాను, ప్రేమ పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రేమ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏ మాత్రం సపోర్ట్ చెయ్యదు. మనం ఎవరి సపోర్ట్తో ముందుకు సాగలేము. ఆ ధీరజ్ గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, అమూల్యను కూడా వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడేసరికి, అమూల్య జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా, నువ్వు అమూల్య జోలికి వెళ్ళడానికి వీల్లేదు. పదే పదే ఆ ఆడపిల్ల విషయంలో మళ్ళీ కలగ చేసుకుంటే మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అది గుర్తుపెట్టుకో విశ్వ అని చెప్పనేసరికి, గుర్తుపెట్టుకుంటానత్త, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఆ అమూల్యని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు. ఏదేమైనా వీడికి ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేయాలరా సేన, లేదంటే వీడు ఎలాగే డిస్టర్బెన్స్గా ఉంటాడు. ఆ కేసు పూర్తిగా కొట్టేయకపోతే బెయిలులో తీసుకొచ్చాము రిమాండర్ మీద, మళ్ళీ కష్టం మా అక్క. కేసు పూర్తిగా కొట్టేస్తేనే వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అయినా ముందు వీడు చేసుకోవాలి కదా, వీడు చేసుకోవడానికి ఇష్టపడాలి కదా. వీడు చేసుకోవడానికి ఇష్టపడితే ఎవరినైనా ఇచ్చి చెయ్యొచ్చు, లేదంటే ఇలాగే సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ మాట్లాడేసరికి, అవును, ఎస్, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్పేది 100% నిజమో అంటూ ఇద్దరూ మాట్లాడతారు. మాట్లాడేసరికి సరే సరే మనం పద ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా నర్మదా, ప్రేమ, ధీరజ్ ముగ్గురు కూడా ఇంటికి వచ్చేసరికి, ఎక్కడికి వెళ్ళారు ముగ్గురు కట్టుకుని? చిన్న పని మీద వెళ్ళాంలే అత్తయ్య, మాకు కొంచెం టీ పెట్టిస్తారా? మీ ఆయన గ్యాస్ తీసుకురాలేదా? ఏంటి అత్తయ్య అలా మాట్లాడతారు? విడిపోయింది సాగర్ మాత్రమే, నేను కాదు. నేను ఎప్పుడూ మీకు కోడలుగా ఉండాలనే కోరుకుంటాను. కంగారు పడక వదిన, వీలైనంత తొందరలో అన్నయ్యలో కూడా మార్పు వస్తుంది అని చెప్పాను కదా. మీ నాన్న మీద ఛాలెంజ్ చేశాను కదా, అన్నయ్యలో కూడా మార్పు తీసుకొస్తానని. ఖచ్చితంగా తీసుకొస్తాను వదిన. తీసుకొచ్చి అన్నయ్యలో మార్పు తీసుకొచ్చి మళ్ళీ అందరూ కూడా కలిసి ఉండేటట్టు చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు, ఆ బాధ్యత నాది అంటూ ఇంకా ధీరజ్ చెప్పేసరికి అంతా కూడా చాలా, నేను చూసుకుంటాను వదిన, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు లోపలికి అని చెప్పాను. కానీ లోపలికి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎక్కడికి కట్టుకుని వెళ్ళారు? ఏదో ఒకటి చేసి వీళ్ళంతా మళ్ళీ కలిసిపోయేటట్టున్నారే. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కలిసిపోతే మళ్ళీ నా కడుపు మీద పడతారు. అమ్మ వల్లి, అమ్మ వల్లి అంటూ పిలుస్తుంది బుజ్జమ్మ. అయితే ఇదేంటి మా అత్తగారు నన్ను పిలుస్తుంది, వెళ్ళు, మీ అత్తగారు ఎందుకు పిలుస్తుందో ఏంటో వెళ్ళి తెలుసుకో అంటూ ఇంకా సుక్కు పంపించేసరికి, అమ్మ వల్లి, నీకు అలా అనిపిస్తుందా, ఇలా అనిపిస్తుందా, కడుపులో ఏదైనా ఎలా ఉందా, అలా ఉందా, అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు అత్తయ్య? కడుపుతో ఉన్న వాళ్ళని అవన్నీ అడగకపోతే ఎవరిని అడగాలి? నువ్వే కదా కడుపుతో ఉన్నావు, నీకు ఇలా అనిపిస్తుందా, పులుపు తినాలనిపిస్తుందా చెప్పు అంటూ ఇంకా అడుగుతూ ఉండేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో వల్లి కాస్త అలా నిలబడిపోయి ఉంటుంది. ఇంకా అప్పటికి బుజ్జమ్మకు కూడా అనుమానం అలా వస్తూనే ఉంటుంది. అంటే నర్మద చెప్పినట్టుగా నిజంగా వల్లి కడుపుతో లేదా, కడుపుతో ఉన్నట్టు నాటకం ఆడుతుందా ఏంటి, తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.